అండి నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చూడండి, చికెన్ ఫ్రైకి నేను మసాలాలన్నీ ఫ్రెష్గా చేసుకుంటున్నాను. ఓకే, కడాయి పెట్టాను. ఫస్ట్ వచ్చేసి మనం స్పైసెస్ అంతా వేసుకుందామండి. నా దగ్గర గరం మసాలా ఉంది, కానీ నేను గరం మసాలా యూజ్ చేయడం లేదు. ఓకే, ఎందుకంటే మనకు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అని. చూడండి, కొంచెం మిరియాలు, ఓకే, కొన్ని లవంగాలు, తర్వాత వచ్చేసి రాతి పువ్వు కొంచెము, తర్వాత వచ్చి జాపత్రి కొంచెం అండి. చూడండి, కొంచెం కొంచెమే, ఎక్కువేం కాదండి, మనకు ఒక 3 స్పూన్లు వస్తే చాలండి. కొంచెం చెక్క, ఆ తర్వాత వచ్చేసి స్టార్ ఫ్లవర్ వచ్చేసి కొంచెము, ఒక నల్ల ఇలాచి, బిర్యానీ ఆకు వచ్చి ఒక హాఫ్ వేస్తున్నాను, ఒకటి అనుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి జాజికాయ అండి, కొంచెం వేస్తున్నా. ఇంకొచ్చేసి ఒక ఎండుమిర్చి వచ్చి ఒక 7-8 తీసుకున్నానండి, ఇలాగ తుంచి వేసాను. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాజీరా తీసుకున్నా, 1.5 స్పూన్ వచ్చేసి ధనియాలండి. ఇవన్నీ మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి, మనం అప్పుడప్పుడు చేసుకోవాలి. మనం అన్నీ అప్పుడప్పుడు ఫ్రై చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇందులోనే ఒక 4-5 కాజు వేస్తామండి, అంతే, ఎక్కువ వద్దు. ఇవి ఎందుకంటే మనకు పౌడర్గా అవ్వవు కదండి, కాబట్టి తక్కువగా యూజ్ చేస్తాం. మనకు మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలాగా ఇప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి, సరిపోతుంది ఈ మాత్రము. చాలండి. ఓకే అండి, కడాయి పెట్టాను చికెన్ ఫ్రైకి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. 1 కిలో చికెన్ తీసుకొని చూడండి, ఇలాగ నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టాను. ఓకే, 1 కిలో తీసుకున్నాను. ఓకే ఓకే అండి, 1/4 బటర్ వేస్తున్నానండి, ఒక ఫుల్ బటర్ కాకుండా. ఓకే, కొంచెం చెక్క, కొంచెం జాపత్రి, కొంచెం చెక్క, ఆ తర్వాత వచ్చేసి కొంచెం లవంగాలండి. ఓకే, ఇంతేనండి, ఇంకేం లేదు. అండి, ఈ స్టేజ్లోనే కొంచెం కరివేపాకు వేస్తామండి. చూడండి, కరివేపాకు కూడా కొంచెం ఇప్పుడే వేసేస్తున్నాను. ఓకే, అట్లాగే కాజు కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండి, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. హాఫ్ కంటే ఇంకా తక్కువేనండి, 1/4 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కాకూడదు కదా. ఫ్రై నిజంగా చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేసి చూడండి. మనం అన్నీ అప్పుడు ఫ్రెష్గా చేసామంటే బాగుంటుందండి. ఇలాచి పౌడర్ వేద్దామండి. అయిపోయింది, ఇలా వేసేస్తాము. ఓకే, చికెన్ అంతా మనకు వాటర్ అంతా బయట వచ్చేసిందంటే
తర్వాత మనం క్యాప్ తీసేస్తాం. మళ్ళీ క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాప్ పెట్టామంటే చికెన్ మెత్తగా ఉంటుందండి, క్రిస్పీగా ఉండదు. అందుకని మనం క్యాప్ పెట్టకుండానే చేయాలండి. ప్రస్తుతానికి ఒక 2-3 నిమిషాలు క్యాప్ పెట్టుకోవాలి, తర్వాత అవసరం లేదు అండి. ఆనియన్స్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనం ముందే ఆనియన్స్ వేస్తే మట్టిపోతాయి. చూడండి, పచ్చిమిర్చి, తర్వాత వచ్చి చిన్నుల్లిపాయలు, కొంచెం తెల్లగడ్డ అండి. మనం డైలీ చేసుకునే విధానంగా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఉచ్చిపచ్చిగా వచ్చేసి మనం మిక్సీ బట్టి వేసేస్తామండి. అల్లం తెల్లగడ్డల పేస్ట్ వచ్చేసి తగ్గిస్తాం కొంచెం. ఓకే ఓకే అండి, అల్లం పేస్ట్ కొంచెం వేస్తున్నాము. మనం పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి చిన్న ఉల్లిపాయలు అదంతా మనం పేస్ట్ చేసాం కదండి, అదంతా వేసేసాను. వేసేసి ఇలా మిక్స్ చేసాము. మనం డైలీ చేసుకున్నట్టు కాకుండా ఇలా ఒకసారి చేసామనుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కూడా వేసేస్తాము అండి. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు ఉంటే చాలండి, ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలాగా చాలా బాగుంటుందండి. ఇంకా ఉండే కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఉందండి, ఇది కూడా వేసేసి మనం మిక్స్ చేసేస్తాము. ఓకే, ఎందుకంటే మనం జ్యూసీగా ఉంటుంది చికెను. చూడండి, ఇలా మనం అంతా మిక్స్ చేసేసుకుంటే వావ్, స్మెల్ మాత్రం చాలా బాగుందండి. మసాలా మనం చేసాం కదండి, అది ఇప్పుడు వేసుకుంటాం. మనకి ఎంత కావాలనుకుంటే అంత, ఒకవేళ ఎక్కువ అనుకుంటే కొంచెం తీసేయచ్చండి, పర్వాలేదు. మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకొని చూసుకుందాం, ఎక్కువ లేదా సరిపోద్దా, లేదంటే ఇంకొంచెం వేసుకోవాలా. ఓకే అండి, మనం మసాలాలు అప్పుడప్పుడు ఈ టైప్లో ఒకసారి ఇంట్లో చేసి చూడండి. చికెను చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.